నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సొంతగడ్డపై తొలి సభకు భారీ భద్రత తెలుగుదేశం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉత్కంఠకు తెర విధేయతకే చంద్రబాబు అవకాశం నేడే నామినేషన్ల సమర్పణ నయీం కేసులో మళ్లీ కదలిక తెలంగాణ మండలి డిప్యూటీ చైర్మన్ రహస్య విచారణ వ్యాపార సంబంధాలు లేవన్న విద్యాసాగర్ జాత్యాహంకార దాడులపై అమెరికాకు కేంద్రం తీవ్ర నిరసన పునరావృతం కావని యుఎస్ విదేశాంగ శాఖ హామీ బాధితులకు సత్వర న్యాయానికి భరోసా జీఎస్టీ బిల్లులో వినియోగదారుల పరిరక్షణకు కేంద్రం చర్యలు పన్ను ప్రయోజనాలు అందేలా చూసేందుకు జ్యుడిషియల్ అథారిటీ ఏర్పాటు మూడేళ్లకోసారి ఊరంతా పెళ్లి సందడి ఏకకాలంలో ఒక్కటైన 100 జంటలు శ్రీకాకుళం జిల్లా నువ్వులరేవులో వింత సంప్రదాయం నవ్యాంధ్ర అమరావతిలో తొలి శాసనసభ సమావేశాలకు సర్వం సిద్దమైంది అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన శాసనసభ శాసన మండలిని ఉద్దేశించి నేడు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత జరిగే సభా వ్యవహారాల సలహా సంఘం భేటీలో అజెండా ఖరారు చేయనుండగా ఈ నెల 13న రాష్ట్ర వార్షిక బడ్జెట్ సభ ముందుకు రానుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి సొంతగడ్డపై నుంచి తొలిసారి జరిగే చారిత్రక సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి సరిగ్గా ఉదయం 11:06 సర్వాంగ సుందరంగా సరికొత్తగా ముస్తాబైన అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తారు శాసనసభ చుట్టూ 5 గేట్లు ఏర్పాటు చేయగా 1వ గేట్ నుంచి స్పీకర్ మండలి చైర్మన్ ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రవేశించనున్నాయి 2వ గేట్ గుండా మంత్రులు కేబినెట్ హోదాలో ఉన్న చీఫ్ విప్లు ప్రతిపక్ష నేత రానుండగా 3వ గేట్ ద్వారా మీడియా ప్రతినిధులు అధికారులు 4వ గేట్ ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రవేశించనున్నారు అసెంబ్లీ హాల్లో 231 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేసినందున ఉభయ సభల సంయుక్త సమావేశానికి సీట్ల ఇబ్బంది తలెత్తబోదని అధికారులు తెలిపారు గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుండగా ఆ తర్వాత జరిగే సభా వ్యవహారాల సలహా సంఘంలో అజెండా ఖరారు చేయనున్నారు మార్చి 28 వరకు అంటే మొత్తం 14 పనిదినాలు సభ నిర్వహించేలా భావిస్తున్న ఏపీ సర్కార్ ఇంధన రవాణా సముద్రయాన విశ్వవిద్యాలయాల ఏర్పాటు బిల్లులను ప్రవేశపెట్టనుంది సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం కానున్నాయి కరువు నివారణ ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టులో అవినీతి నిరుద్యోగ భృతి దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం సహా 15 అంశాలపై చర్చకు పట్టుపట్టాలని ప్రతిపక్ష వైకాపా ఇప్పటికే నిర్ణయించగా ఉదయం 9 గంటలకు విజయవాడ R&B అతిథి గృహంలో జరిగే పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో జగన్ తుది వ్యూహం ఖరారు చేయనున్నారు ఇదే సమయంలో శాసనసభ భవనాల ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించలేదని ఆరోపిస్తున్న వైకాపా ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేలా తొలి రోజే నిరసన తెలపాలని భావిస్తోంది ప్రతిపక్ష ఎత్తులను చిత్తు చేసేలా సన్నద్దమవుతున్న అధికార తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కూడిన 23 అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధమైంది ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా అధికార ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమావేశాలు ఫలప్రదం కావడానికి సహకరించాలని సభాపతి కోడెల కోరారు కొత్త రాష్ట్రం అనేక సమస్యలు పరిష్కారం చేయడం కోసం రాష్ట్రంలో వచ్చే ఆదాయం పెట్టే ఖర్చుకి సక్రమైన ఫలితాలు వచ్చేటట్టుగా రాష్ట్రం స్వత్రం పురోగతి సాధించే విధంగా ఈ సమావేశాలు జరగాలని నాకు చేతనైనంత వరకు అన్ని పార్టీలు అందరి సభ్యులకు కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళ అర్థవంతమైన చర్చలు చేసి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ఈ చట్టసభని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అనుమతి లేకుండా ఏ ఒక్కరూ ప్రవేశించకుండా విజయవాడ గుంటూరు నుంచి అమరావతికి దారితీసే మార్గాలలో 5 చెక్పోస్టులు ఏర్పాటు చేసి 1200 మంది పోలీసులు 50 మంది డీఎస్పీల్ని మోహరించారు ప్రస్తుతం ప్రవేశపెట్టే బడ్జెట్లో పేదలకు 10 లక్షల ఇళ్లు ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు విశాఖలో ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ క్రెడాయ్ సంయుక్తంగా నిర్వహించిన స్థిరాస్తి ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన స్థిరాస్తి నిర్మాణ రంగాల అభివృద్ధి ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు 3 రోజుల ప్రదర్శనకు 30,000 మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు ఇల్లు కట్టాలి ప్రభుత్వానికి మంచి అవసరం పోతుంది
అదే చంద్రబాబు నాయుడు కూడా ఈ సంవత్సరం 5 లక్షల మందికి ఈ రాష్ట్రంలో హౌసింగ్ శానిటేషన్ ఆర్డర్ కన్స్ట్రక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో 10 లక్షల ఇల్లు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెలుగుదేశం తెరదించింది. అర్ధరాత్రి వరకు సుదీర్ఘ కసరత్తు చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సంఖ్యాపరంగా తెలుగుదేశం గెలిచే అవకాశం ఉన్న 5 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన బచ్చుల అర్జునుడు, గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ను మండలికి పంపాలని నిర్ణయించారు. ఇక ప్రకాశం జిల్లా నుంచి కర్ణం బలరాం, పోతుల సునీత ఇద్దరికీ అవకాశం కల్పించారు. వీరందరితో పాటు మండలికి వెళ్తున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈ నామినేషన్ వేయనున్నారు. 6వ సీటుకు పోటీ పెట్టకూడదని తెలుగుదేశం నిర్ణయించడంతో 5గురు తెలుగుదేశం, 2 వైకాపా అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు పోలీసు హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్గా నాగుల్ మీరా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నాయుడు గారు పార్టీలో అందరితో సంప్రదించి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకి అభ్యర్థుల్ని ఖరారు చేయటం జరిగింది. బచ్చుల అర్జునుడు ఆయనకి ఇంతకు ముందు కూడా 1-2 సార్లు అవకాశాలు కల్పించలేకపోయిన పరిస్థితి ఉంది. నారా లోకేష్ బాబు గారు మాత్రం 10 గంటల 39 నిమిషాలకి సంతకం చేస్తారు, 11 గంటల 9 నిమిషాలకి నామినేషన్ దాఖలు చేస్తారు. తెలంగాణలో స్తబ్దుగా ఉన్న నయీం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ను సిట్ ప్రశ్నించింది. భువనగిరి వ్యాపారి నరేందర్ ఫిర్యాదు మేరకు నేతి విద్యాసాగర్ను సిట్ బృందం ప్రశ్నించింది. నయీంతో గొడవ పడకుండా అడిగిన 2 కోట్లు ఇచ్చేయాలని విద్యాసాగర్ సలహా ఇచ్చారంటూ నరేందర్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై వారం క్రితం విద్యాసాగర్ను హైదరాబాద్ పిలిపించి సిట్ అధికారులు అత్యంత గోప్యంగా విచారించినట్లు తెలుస్తోంది. నయీం తనకు మిత్రుడని, అంతకు మించి ఎలాంటి సంబంధాలు లేవని విద్యాసాగర్ చెప్పగా సిట్ అధికారులు నయీం నేటి కుటుంబ సభ్యులకు సంయుక్తంగా కొన్ని ఆస్తుల పత్రాలు చూపించి కంగు తినిపించారు. అవసరమైతే మరోసారి విచారిస్తామని చెప్పి పంపినట్లు తెలుస్తోంది. నరేందర్ను బెదిరించిన కేసులో విద్యాసాగర్ పేరును సిట్ అభియోగ పత్రంలోనూ చేర్చనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పోస్టు మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా వైకాపా నాయకులు అడ్డుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగన్ దురుసు ప్రవర్తనతో రేగిన ఈ వివాదంపై ఈ మేరకు ఓ ప్రకటనలో వివరణ ఇచ్చిన ఎస్పీ జగన్ సందర్శన కోసమే వైకాపా నేతలు తమను నిలువరించారని తెలిపారు. నందిగామ ఆసుపత్రిలో జగన్ లాక్కున్న పత్రాలు పోస్టుమార్టం నివేదిక కాదని, అది కేవలం శవపరీక్ష కోసం పోలీసులు వైద్యులకు ఆనవాయితీగా ఇచ్చే విజ్ఞాపన పత్రమని వివరించారు. ఈ విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోని జగన్ ప్రతిపక్ష నాయకుడైన తనకు ఒక కాపీ కూడా ఇవ్వరా అంటూ వైద్యుడిని గద్దించినట్లు ఎస్పీ వివరించారు. జగన్ మీడియా సమావేశాన్ని పోస్టుమార్టం గదిలో కాకుండా బయట నిర్వహించుకోవాలన్న విజ్ఞప్తిని పట్టించుకోకుండా కలెక్టర్ బాబుపై జగన్ విరుచుకుపడ్డారని తెలిపారు. డ్రైవర్ ఆదినారాయణ మృతదేహానికి శాస్త్రీయంగానే పోస్టుమార్టం నిర్వహించామన్న ఎస్పీ ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నాడా లేదా అని విషయం ఫోరెన్సిక్ నివేదికలో తెలుస్తుందని చెప్పారు. భారతీయులపై వరుస జాత్యహంకార దాడుల పట్ల కేంద్రం అమెరికాకు తీవ్ర నిరసన తెలిపింది. కూచిభొట్ల శ్రీనివాస్, మాడసాని అలోక్, హార్దిష్ పటేల్ సహా తాజాగా కెంట్లో డీప్ రాయ్ దాడికి గురవడంపై అమెరికాలో భారత రాయబారి నవతేజ్ శర్మ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వాషింగ్టన్లోని భారత విదేశాంగ శాఖ ప్రకటన వెలువరించింది. ఇలాంటి ఘటనలు ఆమోదనీయం కాదని నవతేజ్ శర్మకు వివరించిన అమెరికా విదేశాంగ అధికారులు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది. భారతీయ సమాజాన్ని ఇలాంటి దాడుల నుంచి కాపాడాలని విదేశాంగ శాఖను కోరిన శర్మ స్థానిక పోలీసులతో భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని, భారత సంతతికి చెందిన బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. మరోవైపు డీప్ రాయ్పై దాడిని స్థానిక పోలీసులు ఖండించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం సియాటిల్ పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. To the effect of get out of our country, go back to where you're from, and our victim was then shot. This type of activity will generate the full force and effect of the Kent Police Department and all resources that we could possibly muster up to hold those people that commit this type of crime that is completely unacceptable, to hold them responsible. To think that this could happen in our community was very surprising and extremely disappointing. వలసలకు అడ్డుకట్టంటూ నెల క్రితం వలస విధానంతో అలజడి సృష్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయస్థానాల అభ్యంతరంతో ఇవాళ కొత్త ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
7 ముస్లిం దేశాల పౌరులు శరణార్థుల రాకను నిషేధించడంపై న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో అనివార్యంగా మారిన సరికొత్త కార్యనిర్వాహక ఆదేశాలపై నేడు ట్రంప్ సంతకం చేయనున్నారు. మరోసారి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాని రీతిలో వలస విధానంలో మార్పులు చేస్తూ రూపొందించిన సరికొత్త ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త ఆదేశాల్లో ఏ చర్యలు ప్రతిపాదించారనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 7 ముస్లిం దేశాల పౌరులు శరణార్థుల రాకను నిషేధిస్తూ జనవరి 27న జారీ చేసిన ఆదేశాలను కోర్టు తీర్పులతో పక్కనబెట్టాల్సి వచ్చింది. కొత్త ఆదేశాల్లో నిషేధం విధించే ముస్లిం దేశాల జాబితా నుంచి ఇరాక్ను తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా తూర్పు సముద్రంలోకి 4 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఉదయం జపాన్ సముద్రంలోకి ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించినట్టు జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించారు. అవి జపాన్ సముద్రంలోని ప్రత్యేక ఆర్థిక మండలిలోకి చొచ్చుకెళ్లాయని తెలిపారు. మరోవైపు అనేక క్షిపణులు సుమారు 1000 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు మొదలైన వారంలోనే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఆందోళన కలిగించే అంశం. వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లో వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జూలై నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టంలోని నిబంధనలను అందుకు అనుగుణంగానే రూపొందిస్తున్న కేంద్రం సమర్థంగా అమలు చేయడానికి న్యాయాధికారాలున్న ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది. లేదంటే ప్రస్తుతం ఉన్న సంస్థలను పటిష్టపరచనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా వ్యాపారుల ఆర్థిక లాభాపేక్షను అడ్డుకునేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. జీఎస్టీ అమలుతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అయితే వ్యాపారులు ధరలు తగ్గించకుండా అధిక లాభాలు పొందే వీలుండదు. వాటి ప్రయోజనం ఖచ్చితంగా వినియోగదారులకు అందించాల్సిందేనని ఆర్థిక శాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ధరలు తగ్గించని వ్యాపారులపై ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థ ఉంటే బాగుంటుందని భావిస్తున్న జీఎస్టీ మండలి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరవు భత్యం ఈసారి 2 నుంచి 4% మేర మాత్రమే పెరిగే అవకాశం ఉంది. 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పింఛనుదారులకు ఈ పెంపు వర్తించనుంది. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త డిఏ అమల్లోకి రానుండగా పెంపు మొత్తాన్ని వచ్చే నెల నుంచి ఉద్యోగులు, పింఛనుదారులకు అందజేసే అవకాశం ఉంది. కేంద్రం తాజా ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు పెదవి విరిచాయి. ఇంత కొద్దిపాటి పెంపు సరిపోదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అసంతృప్తి వ్యక్తం చేసింది. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం ప్రస్తుత పెంపు వాస్తవ దూరంగా ఉందని ఆరోపించింది. విద్యుత్, నీటి బకాయిలు సహా టెలిఫోన్ బిల్లులు చెల్లించని రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించేలా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో మార్పులు చేయాలని ఎన్నికల సంఘం కేంద్ర న్యాయశాఖను కోరింది. బకాయిలు చెల్లించని వాళ్లు లోక్సభ, శాసనసభల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేలా ఎన్నికల నియమావళిలోని చాప్టర్ 3లో సవరణలు చేసి కొత్త నిబంధన చేర్చాల్సి ఉంటుంది. 2015 ఆగస్టులో లోక్సభ, అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థులు నీటి, విద్యుత్ బకాయిలు సహా ఇతర బిల్లులు చెల్లించినట్లు ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఈసీకి సూచించగా 2016 నుంచి ఎన్నికల సంఘం అందుకు సంబంధించి అఫిడవిట్లో మార్పులు చేసింది. అటు కోర్టు కూడా తన తీర్పులో ఇదే విషయాన్ని వెల్లడించింది. 2016 మార్చిలో ఈ విషయమై ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించగా ఇలాంటి నిబంధనలతో ధ్రువపత్రాల కోసం ఆయా సంస్థల కార్యాలయాల్లో అవినీతి పెరిగే అవకాశం ఉందని పార్టీలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో పార్టీలే పోటీ చేసే అభ్యర్థులపై ఏ విధమైన బకాయిలు లేవని, ధ్రువపత్రాలు సమర్పించేలా ఒక ముందస్తు నిబంధన పెట్టుకోవాలని ఈసీ ఇప్పటికే సూచించింది. ఉగ్ర దుశ్చర్యల నుంచి రక్షణ కల్పించేలా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం భారీ ప్రణాళిక రూపొందించింది. 59 పౌర విమానాశ్రయాల్లో స్మార్ట్ సీసీటీవీ కెమెరాలు, సాయుధ కవచ శకటాలు, ప్రత్యేక రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ బాధ్యతను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్కు అప్పగించింది. భద్రతా వ్యవస్థ ఆధునీకరణపై సమగ్ర వివరాలతో కూడిన దస్త్రాన్ని రూపొందిస్తున్న సిఐఎస్ఎఫ్ పౌర విమానయానానికి సంబంధించిన వేర్వేరు విభాగాలతో కలిసి ఇప్పటికే కొన్ని విమానాశ్రయాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేసింది. విమానాశ్రయంలోని అణువణువు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఐఎస్ఎఫ్ సూచించింది. ప్రయాణికులు, సిబ్బందిని గుర్తించడం సహా ఎవరైనా లగేజీ వదిలిపెడితే ఆ విషయాన్ని పసిగట్టి అధికారుల్ని అప్రమత్తం చేయగల స్మార్ట్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈ ప్రక్రియ మరిలో మొదలవుతుందని, ప్రపంచంలోని అత్యుత్తమ భద్రతా వ్యవస్థలు కలిగిన విమానాశ్రయాల జాబితాలో భారతీయ ఎయిర్పోర్ట్లకు సైతం చోటు దక్కుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రతిపాదనలు పంపకపోవడం వల్లే ఏకీకృత సర్వీసుల అంశంలో కేంద్రం జాప్యం వహిస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. సిపిఎస్ విధానం యూపీఏ హయాంలో వచ్చిందన్న దత్తాత్రేయ అన్ని రాష్ట్రాలు ఈ విధానంపై తమ అభిప్రాయాలు చెబితే ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. తెలంగాణ సర్కారు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించిన కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాజాన్ని కుల, మత ప్రాతిపదికన విడగొడుతున్నారని మహబూబ్ నగర్లో ఆరోపించారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉపాధ్యాయులు లేరు, ఆడపిల్లల స్కూల్లో మరుగుదొడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. ఇవి చాలా అత్యంత అవసరమైనటువంటి కనీసం ఉపాధ్యాయుల యొక్క సమస్యలు చిత్తశుద్ధితో చేసినప్పుడే ఆ విద్యా విధానంలో మంచి అభివృద్ధి వస్తుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతాను. తెలంగాణ మంత్రులపై రాష్ట్ర తెలుగుదేశం నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెరాస నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు తెలుగుదేశం నేతలు ఎంత ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు నమ్మబోరని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఉద్యమంతో సాధించుకున్న రాష్ట్రమైనప్పటికీ పరిపాలన ఎంతో బాగుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కొనియాడిన విషయాన్ని వినోద్ గుర్తు చేశారు. కుల వృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెరాస సర్కార్ చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. ఆర్థిక శాఖ, పౌర సరఫరాల శాఖ ఈ రెండు విషయాల పట్ల మా ఎంపీలకి పార్లమెంటు సమావేశాలే కాకుండా మిగతా సమయంలో కూడా తీసుకెళ్లి ప్రతి మంత్రి దగ్గర డజన్ల సార్లు తిరిగి ప్రయత్నం చేశాము. సఫలీకృతులమైన పేద హాస్టల్లో చదువుకొని పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి రాజేందర్ సన్నబియ్యం విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి సూచన చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక క్షణం కూడా మరి ఆగకుండా దాన్ని ప్రకటించారు. ఈటల రాజేందర్ గారు చేసినటువంటి కృషి పేద ప్రజలకి, అట్టడుగున వర్గాలకి స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి అర్థం కావు. బోధన్ కేంద్రంగా చోటు చేసుకున్న నకిలీ చలానాల కుంభకోణంతో తెలంగాణ వ్యాప్తంగా పరిశీలనకు సిద్దమైన వాణిజ్య పన్నుల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నివేదిక ఇచ్చే ముందు ఆయా సర్కిల్ అధికారులు అంతా సరిచూసుకుని సంతకం చేయాలని సూచించింది. వాణిజ్య పన్నుల శాఖలో నమోదై ఉన్న 2,03,000 మంది డీలర్లు 2 ఏళ్ల పాటు చెల్లించిన చలానాల వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అన్ని సర్కిళ్లకు పంపింది. లక్షల సంఖ్యలో చలానాలు పరిశీలించడం సాధ్యం కాదనే భావనతో అనుమానాస్పద డీలర్లు పెద్ద పెద్ద మొత్తాల్లో పన్నులు చెల్లించిన చలానాలను మాత్రమే పరిశీలిస్తున్నారు. ఇలా కరీంనగర్, నల్గొండ జిల్లాల చలానాల పరిశీలనలో తేడాలు కనిపించడంతో మరోసారి పరిశీలించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆదేశించారు. నివేదికలో తప్పులేమైనా కనిపిస్తే సంబంధిత సర్కిల్కు చెందిన అధికారినే బాధ్యుడిగా చేస్తామని స్పష్టం చేశారు. సౌదీ షేక్ ఆర్థిక సాయంతో ఉరికంభం నుంచి తప్పించుకున్న నిజామాబాద్ జిల్లా దేగం గ్రామానికి చెందిన లింబాద్రి ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. బతుకుదెరువు కోసం 10 ఏళ్ల క్రితం గల్ఫ్ వెళ్లిన లింబాద్రి అక్కడ తను పనిచేసే వ్యవసాయ క్షేత్రంలో చోరీని అడ్డుకునే క్రమంలో ఓ వృద్ధుడు మరణించాడు. దీనిపై సౌదీ కోర్టు మరణశిక్ష విధించగా 9 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సౌదీకి చెందిన ఓ షేక్ మానవతా హృదయంతో లింబాద్రికి న్యాయస్థానం విధించిన 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించడంతో శిక్ష రద్దయింది. అలా బయటపడ్డ లింబాద్రి స్వగృహానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తెలంగాణలో జూన్ నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో బాలికా సంరక్షణ, మహిళా భద్రత అనే అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చారు. యూనిసెఫ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT సంయుక్తంగా రూపొందించిన ఈ పాఠ్యాంశాల్లో ప్రాథమిక దశలోనే పిల్లలకు రక్షణపై అవగాహన ఉండేలా పొందుపరిచారు. లింగ వివక్ష, బాలిక సంరక్షణ, ఆత్మరక్షణ చర్యలపై బొమ్మల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నిర్వహించిన ఉమెన్ చైల్డ్ ఎక్స్పోలో NCERT వీటిని ప్రదర్శనకు పెట్టింది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకి వాళ్ళ భద్రత వాళ్ళకి తెలియాలి. వాళ్ళ శరీరం గురించి హౌ ఫీజిబుల్ అండ్ హౌ ఫార్ దే ఆర్ సేఫ్ అనేది అందులో చెప్పడం జరిగింది. కొంత జెండర్ సెన్సిటివిటీని, జెండర్ ఈక్వాలిటీని, లైఫ్ స్కిల్స్ని, ఎంపవర్మెంట్ని ఎన్ఫోల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ యూనిసెఫ్ కలిసి తయారు చేసిన దాన్ని SCERT బాగా సూక్ష్మంగా తయారు చేసి టెక్స్ట్ బుక్స్లోకి తీసుకుంది. 1 నుంచి 10 వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో, 6 నుంచి 10 వరకు హిందీ సెకండ్ లాంగ్వేజ్లోను, EVS టెక్స్ట్ బుక్స్లోను, సోషల్లోను చేంజెస్ చేశాము. ఇది గ్రాడ్యువల్గా మిగతా టెక్స్ట్ బుక్స్లో నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్తాం. ఊర్లో పెళ్లంటే భాజా భజంత్రీలు, విందు వినోదాలు, బంధుమిత్రుల రాకపోకలు, ఇలా సందడికి కొదవే లేదు. అదే ఊరంతా పెళ్లిళ్లైతే, అందులోనూ ఏకంగా 100 జంటలు ఒకే ముహూర్తానికి ఒకటైతే ఆ కళ్యాణ వైభోగం చూడడానికి 2 కళ్ళు చాలవు. శ్రీకాకుళం జిల్లా నువ్వులరేవులో జరిగిన ఆ శత కళ్యాణాల వైభోగంలో వింత సంప్రదాయం కూడా ఉండడం విశేషం. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు రాత్రి పెళ్లి బాజాలతో మోగిపోయింది. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఈ గ్రామంలో వీధి వీధి కళ్యాణ తోరణాలతో కలకల్లాడింది. 3 ఏళ్లకోసారి మాత్రమే వివాహాలు నిర్వహించే ఆనవాయితీని కొనసాగిస్తూ శత కళ్యాణోత్సవాలు కోలాహలంగా జరిగాయి. 100 జంటలు ఒకేసారి ఒకే శుభముహూర్తాన 3 ముళ్లతో ఒక్కటయ్యాయి.
నువ్వుల రేవులో మనువులు 3 ఏళ్లకోసారి నిర్వహించడమే కాదు, పెళ్లిదంతూ వినూత్నమే. 3 రోజుల పరిణయ ప్రక్రియలో తొలి రోజు వధూవరులను పెళ్లికొడుకు పెళ్లికూతుర్ను చేస్తారు. రెండో రోజు 3 ముళ్లు వేయిస్తారు. వరుడు మెడలో నగదు దండ తలపాగా ధరించి మొదట మేళతాళాలతో ఊరేగింపుగా దేవుని సన్నిధానానికి వెళ్లి పూజలు చేస్తాడు. అట్నుంచి నేరుగా వధువు ఇంటికి వెళ్లి 3 ముళ్లు వేస్తాడు. రెండో రోజు ఒకే ముహూర్తానికి మాంగళ్యధారణ చేయించినట్లే 3వ రోజు తొలి రాత్రి జరుపుతారు. ఇన్ని విశేషాలున్న నువ్వుల రేవులో పెళ్లితంతు ముగిసే వరకు వరుడు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఉండడం మరో విశేషం. నాకైతే ఈ ఆచారం చాలా బాగా నచ్చింది. ఇలాగే ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఉండాలి. ఎవరు దీన్ని అడ్డు రాకుండా చూడాలి. మా ఆచార ప్రకారం మా పెద్దలందరికీ మనం గౌరవిస్తున్నాం. ఈ సంప్రదాయంతోనే నాకు 6 సంవత్సరాలు అయింది పెళ్లి. ఇప్పుడు మా మరిదికి పెళ్లి అవుతుంది. నాకు తోడు కోళ్ళు వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. 150 సంవత్సరాల కిందట నుంచి ఈ ఆచారం నడుస్తుంది. 100 పెళ్లి చేసుకున్నాము. మేము ఇలా చేస్తేనే మాకు ఆనందం ఉంటది. ఒక్కొక్కటి 2, 3 చేస్తే మాకు ఆనందం ఉండదు. అందుకే మాది ఒకే కట్టు, ఒక కట్టు మీదే ఉంటాము. మా తాతగారికి, మా నాన్నగారికి, మాకి, మా బాబుకి అందరికి ఒకేలాగా జరుగుతున్నది. గతంలో ఏకకాలంలో పెళ్లిళ్ల పేరిట బాల్య వివాహాలు ఎక్కువగా చేస్తుండేవారు. రెవెన్యూ, పోలీసులు ప్రత్యేక చొరవ చూపి గ్రామ పెద్దలకు అవగాహన కల్పించారు. అందుకే గతంలో 200 జంటలు ఒక్కటైన నువ్వుల రేవులో ఈసారి కేవలం 100 జంటలు మాత్రమే ఒక్కటయ్యారు. అధికారుల మాట మన్నించినందుకు శ్రీకాకుళం కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా వచ్చి వధూవరులకు నూతన వస్త్రాలు సమర్పించారు. సంతోషంగా ఉందండి. ఇటువంటి పెద్ద కార్యక్రమం జరుగుతుంటే మేము కూడా ఒక పార్ట్ అయినాం ఇందులో. ముఖ్యంగా బాల్య వివాహాలు జరగకుండా అవేర్నెస్ క్రియేట్ చేశాం. 470 వివాహాలు జరిగేవి కాస్త 102 వివాహాలకి సీల్ చేస్తుంది జరిగింది. ఇన్ని పెళ్లిళ్లు ఒకేసారి జరిగితే ఎవరింటికి విందు భోజనానికి వెళ్లాలనే శశబిషలకు తావు లేకుండా గ్రామ పెద్దలే ఎవరి పెళ్లికి వెళ్లాలో నిర్ణయించడం కొసమెరుపు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా హైదరాబాద్ లలిత కళా తోరణంలో నిర్వహించిన ఆదిరంగ్ వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ కళాకారులు తమ ప్రాంత కళారూపాలను ప్రదర్శించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ఆంధ్రప్రదేశ్ మార్వెలస్ మహిళా పోటీలు నిర్వహించారు. లతా మంగేష్కర్ స్వీట్ వాయిస్ అవార్డును సినీ నేపథ్య గాయని సునీత కైవసం చేసుకోగా, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డును బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తాకు బహూకరించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారికి జీవిత సాఫల్య పురస్కారం అందించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో మహిళలు చీరకట్టులో సంప్రదాయ వైభవాన్ని చాటారు. ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. సొంతగడ్డపై తొలి సభకు భారీ భద్రత. తెలుగుదేశం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉత్కంఠకు తెర. విధేయతకే చంద్రబాబు అవకాశం. నేడే నామినేషన్ల సమర్పణ. నయీం కేసులో మళ్లీ కదలిక. తెలంగాణ మండలి డిప్యూటీ చైర్మన్ రహస్య విచారణ. వ్యాపార సంబంధాలు లేవన్న విద్యాసాగర్. జాత్యాహంకార దాడులపై అమెరికాకు కేంద్రం తీవ్ర నిరసన. పునరావృతం కావని యుఎస్ విదేశాంగ శాఖ హామీ. బాధితులకు సత్వర న్యాయానికి భరోసా. జీఎస్టీ బిల్లులో వినియోగదారుల పరిరక్షణకు కేంద్రం చర్యలు. పన్ను ప్రయోజనాలు అందేలా చూసేందుకు జ్యుడిషియల్ అథారిటీ ఏర్పాటు. మూడేళ్లకోసారి ఊరంతా పెళ్లి సందడి. ఏకకాలంలో ఒక్కటైన 100 జంటలు. శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవులో వింత సంప్రదాయం.